సీనియర్ రాజకీయ విశ్లేషకులు వీర్లపాటి శ్రవణ్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఉద్యమ గాయకులు సందీప్ గారు ఉన్నారు. ఇక ఆన్లైన్లో అందుబాటులో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రముఖ కళాకారులు ఏపూరి సోమన్న గారు. అందరితో కూడా మాట్లాడడం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో సోమన్న గారు, జై జై హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా అధికారికంగా ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ పాటని జూన్ 2న అధికారికంగా ప్రకటించాలనే ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కొన్ని బాధ్యతలు గేయం రాసిన ఎవరైతే ఉన్నారో అందశ్రీ గారు, అలాగే దానికి సంగీతానికి సంబంధించి బాధ్యత కీరవాణి గారు చెప్పారు. ఇక్కడే అసలు విషయం వస్తుంది. అంటే అందశ్రీ గారు ఈ పాట ఎప్పటి నుంచో రాశారు, అందరూ విన్న పాటే. కానీ దీని సంగీతాన్ని ఒక ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వటం దగ్గరే అందరికీ కూడా కాదు, కొంతమందికి అభ్యంతరాలు ఉన్నాయి. బట్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటంటే, ముఖ్యమంత్రి గారు అయితే చెప్పారు, ఇది అందశ్రీ గారికి పూర్తిగా బాధ్యతలు ఒప్పచెప్పాము, ఆయన ఇష్టము, ఎవరిని పెట్టుకుంటారు ఏంటి అనేది అయితే ముఖ్యమంత్రి గారే క్లారిటీ ఇచ్చారు. బట్ ఇక్కడ ఎందుకు కీరవాణి గారినే ఎంచుకోవాల్సి వచ్చింది అనే వాదన తెర మీదకి వస్తున్న పరిస్థితుల్లో ఏంటి అసలు ఈ పాటని మార్చాలనుకుంటున్న కారణాలు కానీ, లేకపోతే అధికారికంగా ఈ పాటని రాష్ట్ర గేయంగా ప్రకటించాలనుకున్న వెనక కారణాలు కానీ, కీరవాణి గారికి ఇవ్వాలనుకున్న కారణాలు కానీ ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు? కీరవాణి గారికి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోలేదు. కీరవాణి గారికి ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోలేదు. ఒక కవికి రచయితకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆయనకే చెప్పింది ఆ బాధ్యత. తను తీసుకున్న డిసిషన్ అది మనకే అర్థమవుతుంది కదా డైరెక్ట్ గా. రైట్, నేను అదే అడిగాను ఇందాక. రేవంత్ రెడ్డి గారు అదే విషయం చెప్పారు, అందశ్రీ గారిదే పూర్తి బాధ్యత, ఆయన ఎవరికి ఇచ్చుకుంటారు ఏంటి అనేది ఆయన ఇష్టం అని. ఇక్కడ అందశ్రీ గారి విషయమే తీసుకున్నా ఆయన కూడా ఎందుకు కీరవాణి గారికి ఇచ్చారు అని. ఎందుకు ఇచ్చారంటే ఏంటంటే నాకు ఒక కవికి ఆ స్వేచ్ఛ ఉండదా? ఎందుకు ఇచ్చారంటే అంటే ఒక తెలంగాణకి సంబంధించింది, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినది. ఇక్కడ తెలంగాణలో కవులకు కానీ, కళాకారులకు కానీ, లేదా సంగీత దర్శకులకు కానీ ఎక్కడో కొదవలేదు. వీళ్ళందరినీ కాదని కీరవాణి గారి దగ్గర దాకా వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలంగాణ అనే పాట మరుగున పడ్డ పాట, 10 సంవత్సరాల కాలం పాటు ఆ పాటను వెలికి రాకుండా చేసి, ఆ పాట రాసిన రచయితను వేరేడ వినిపించకుండా చేసి, కనిపించకుండా చేసినటువంటి వార్తలు. ఇవాళ ఆ పాట ఏదో వెలుగులోకి వస్తుంది, ఆ పాటను ప్రజల మధ్య తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నప్పుడు దాన్ని ఏదో అయిపోయిందని చెప్పి అనడం అనేది అయితే చాలా బాధాకరం. మరి అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తుందో, అది ఏమొస్తుందో వాళ్ళే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కీరవాణి గారే వాయించాలా, మ్యూజిక్ చేయాలని చెప్పలేదు. రేవంత్ రెడ్డి గారు కీరవాణి గారే చేయాలని చెప్పలేదు. అది రచయిత ఒపీనియన్ కనుక రచయిత వదిలేశారు ఆ విషయాలు. దాని మీద ప్రాబ్లం ఎవరు ఉందో వాళ్ళని అడగండి. పాటని వెలుగులోకి తీసుకురావటం పట్ల ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు సోమన్న గారు. కానీ అందశ్రీ గారి వాయిస్ ఒకటి ఏదైతే ఆడియో లీక్ వచ్చిందో అది మీరు కూడా వినుంటారు. ఆయన ఒక అందశ్రీ గారు మాట్లాడిన దానికి, ఇప్పుడు అవతల వ్యక్తి మాట్లాడిన దానికి అందశ్రీ గారు మాట్లాడిండు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ దాన్ని కాల్ రికార్డ్ చేశారు, పెట్టారు. ఇప్పుడు అమ్మా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టారు, అందశ్రీ గారు కలం పట్టినప్పుడు, అందశ్రీ గారు పాట రాసినప్పుడు, అందశ్రీ గారు ఉద్యమాల్లో ఉన్నప్పుడు దాదాపు మేము పుట్టినోళ్ళం కూడా కాదు. అర్థమవుతుందా? మేము పుట్టినోళ్ళం కూడా కాదు. అందశ్రీకి ఇదేంది అదేంది అని చెప్పేటువంటి ప్రశాసనం కాదు, మనం నేర్చుకునేటువంటి కాదు. అందశ్రీ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని పాట రాసినప్పుడు 1 కోట్ల మంది ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. ఆ పాట అసలు జాతీయ గీతంగా ఎందుకు ఆ రోజు కాలేకపోయింది, దాన్ని పక్కకు పెట్టారనే చర్చ ఇప్పటివరకు అది లేదు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దశాబ్ద కాలంగా అనేక మంది ఆంధ్ర కాంట్రాక్టర్లు, అనేక మంది ఆంధ్ర కవులు, అనేక మంది ఆంధ్ర పొలిటీషియన్స్, అనేక మంది లీడర్లు, లబ్ధి పొందిరు. తెలంగాణ కవులను, కళాకారులను ఎక్కడో పక్కకు పెట్టిరు. ఎన్నో 25-24 వేల జీతాలు అక్కడ చేసి ఆగం చేసి పడేసి, ఏదో ఒకళ్ళిద్దరు వాళ్ళని నమ్ముకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకి తాబేదారులు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఇచ్చారు. చట్టసభలు కూర్చోబెట్టిర్రు, వాళ్ళ ఇంటికి గడికాడ కూర్చోబెట్టినట్లు కూర్చోబెట్టిర్రు. పాట ఏ రోజు ఇది జయ జయ హే తెలంగాణ ఏమైందని చెప్పి ఆ రోజున్న కవులు, కళాకారులు ఎవరు, ఆ రోజు పరిపాలనలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అడగలేదు ఆ విషయాన్ని. ఎందుకు జరిగింది చెప్పలేదు. పోనీ ఈ జయ జయ హే తెలంగాణ ఇవాళ కీరవాణి వాయించండి అని చెప్పి నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు, ఆ రోజు ఆ పాట పాడింది కూడా రామకృష్ణ అనే అతను, ఆయన ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అది ఆడియో ఒక క్యాసెట్ లో పాడినటువంటి వ్యక్తి కూడా. అందువల్ల ఇవాళ ఏదో కొత్తగా అనేది విషయం కాదు. తర్వాత కళలకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేటువంటిది అయితే మేము ఆలోచిస్తలేము. ఆ పాట రావడం అనేది ఒక హర్షించదగ్గ విషయము.
ఆ పాటను ఆ కోణంలోనే గౌరవించాలి, ఆ కోణంలోనే చూడాలి. ఇప్పటికే ఆగమైపోయింది పాట అనేది మా కాన్సెప్ట్. ఆ పాట వెలుగులోకి వస్తుంది కనుక దాన్ని స్వాగతిద్దామనేది మా ఒపీనియన్ తప్ప దీని మీద ఏదో పెద్ద కాదు. ఎవరో కావాలని రాజకీయంగా ఇది కూడా రాజకీయం చేయాలంటే పాటని ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది. 10 ఏళ్ల కాలంలో ఏమైపోయింది? 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటిది? అందువల్ల దాన్ని మేము ఆ కోణంలో చూడట్లేదు. అది కాంగ్రెస్ పార్టీ ఏదో కావాలని కిరావానితో చేయించింది, రేవంత్ రెడ్డి గారు కావాలని చేయించండి, ఇది కాదుగా చర్చ. రైట్. సోమన్న గారు, పాట వెలుగులోకి తెచ్చినందుకు అందరం కూడా స్వాగతిద్దాం, నేను కాదనట్లేదు. సరే, మీరు కాంగ్రెస్ నాయకులా లేకపోతే ఇంకేదాని విషయం కొద్దిసేపు పక్కన పెడితే, ఒక తెలంగాణ బిడ్డగా ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సరే, రచయితగా అందశ్రీ గారికి పూర్తి స్వేచ్ఛ ఉండుండొచ్చు, ఆయన ఎవరికైనా ఇచ్చుండొచ్చు. కానీ ఒక తెలంగాణ బిడ్డగా మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? తెలంగాణలో అంతకు మించిన సంగీత దర్శకులు ఎవరూ లేరా? కీరవాణి గారు మీ పర్సనల్గా చెప్పండి, నేను కాంగ్రెస్కి అనట్లేదు. రేవంత్ రెడ్డి గారు వాయించమన్నారా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అనే విషయం పక్కన పెట్టండి. అమ్మ, నా పర్సనల్ అంటే ఏముండదమ్మా. ఆ పాట యొక్క రచయిత పర్సనల్ కావాలని ఆయనకు వదిలేసారు. ఇంకా నా పర్సనల్ నీ పర్సనల్ ఏముంటది? ఆ పాట రాసిన ఆయనకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా వద్దా? నేను ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడట్లేదు, మీ స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను. నా స్వేచ్ఛ ఏంటి? తెలంగాణ నా బిడ్డ స్వేచ్ఛ స్వేచ్ఛ ఏంటి? గురించి నేను మాట్లాడుతున్నాను. రాయలేదు కదా అది. నేను రాయలేదు కదా ఆ పాటకు. అందుకనే అన్నారు, రాసిన వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. అది అందశ్రీ గారికి 100% ఆయనకి ఆ స్వేచ్ఛ ఉంటుంది. నేను తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా, మీరు ఒక తెలంగాణ బిడ్డగా మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాను. మీకు దీని మీద నాకు ఎటువంటి పర్సనల్ ఒపీనియన్ లేదు, నాకు అభ్యంతరం లేదు అంటే ఓకే, నేను కూడా దాని గురించి మిమ్మల్ని అడగను. ఆ పాట రావడము మేము స్వాగతిస్తున్నాము. రైట్, ఓకే. ఆ పాట వెలుగులోకి రావడము మేము స్వాగతిస్తున్నాం దాన్ని. సో శ్రవణ్ గారు అన్నట్టు ఎవరు దీని మీద సంగీతం చేసినా కూడా మీకు ఎటువంటి అభ్యంతరము లేదు, అంతేనా? ఆ పాట బయటికి రావడం మా ఉద్దేశం. అది ఆ రచయిత